ఈ రోజు నుంచి మీకు టైలరింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్లౌజ్ కుట్టడం ఎలాగనేది నేర్పిస్తాను మిత్రమా. తర్వాత కటింగ్ ఎలా చేయాలి, తర్వాత దాన్ని మిషన్ మీద ఎలా కుట్టాలి, ఏ దారాన్ని ఎంచుకోవాలి, తర్వాత ఏ క్లాత్ ఎంచుకోవాలి. ఒకవేళ మన్నే ఏమన్నారు అనుకోండి, ఫాల్ చాలా మంది డూప్లికేట్ తెస్తుంటారు. అలా కాదు, ఒరిజినల్ ఫాల్ ఎలా తెచ్చి ఎలా వేయాలి, చిన్న చిన్న టిప్స్ ఉంటాయి మిత్రమా. అవన్నీ కూడా మీకు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మిత్రమా. డైలీ నా వీడియోస్ చూడండి మిత్రమా. మన బ్లౌజులు మనమే కుట్టుకోవాలంటే ముందుగా క్లాత్ ని మరి సెలెక్ట్ చేసుకోవాలి మిత్రమా. మంచి క్వాలిటీ క్లాత్ అయితే మనం కుట్టడానికి బాగుంటుంది, వేసుకునే వాళ్ళ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది మిత్రమా. దాన్ని ఆ ఫిట్టింగ్ ని బట్టే చాలా బాగా కుట్టారనేసి అంటారు కదా, అందుకనే మనము కరెక్ట్ క్లాత్ ని ఎంచుకోవాలి. ఒకవేళ కస్టమర్లు ఎవరన్నా బయట ఏదో ఒకటి కొనుక్కొచ్చి ఇచ్చారనుకోండి, అది తప్పదు. ఒకవేళ మన్నే తెమ్మన్నారు అనుకోండి, క్వాలిటీ తెస్తే బాగుంటుంది. మన ఇంట్లో వాళ్ళకైనా కూడా క్వాలిటీ వాడితే బాగుంటుంది మిత్రమా. ఆ తర్వాత వాళ్ళు బ్లౌజులు చీరాను బ్లౌజ్ తెస్తారు కదండి, మ్యాచింగ్లు లోపల లైనింగ్ వాళ్ళే తెచ్చుకుంటారు. అది మ్యాచ్ అయినా కాకపోయినా మనం కుట్టాల్సిందే. కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం పర్ఫెక్ట్ గా కరెక్ట్ మ్యాచింగ్ దారాలు లేకపోతే ఫినిషింగ్ బాగోదు మిత్రమా. అందుకనే నేను ఎప్పుడు కూడా కనీసం ఇవి ఒక 100 డబ్బాలు వాడుంటాను నేనైతే. నాకు తెలిసినప్పటి నుంచి ఒక్కొక్క దాంట్లో 100 ఉంటాయి. 100 ఉన్నా కూడా అప్పుడప్పుడు మ్యాచ్ అవ్వండి. నేనేం చేస్తానంటే ఊర్లో షాప్కి పంపించి మరలా కరెక్ట్ మ్యాచింగ్ తెచ్చి వాళ్ళ బ్లౌజ్ కుడతాను. అందుకనే నేను కుట్టే బ్లౌజులు ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్ ఫిట్టింగ్ గా ఉంటాయి, చూడడానికి బాగుంటాయి మిత్రమా. దారాల డబ్బా చూసాంగా మిత్రమా. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇదిగోండి సూది మనకి చేతి పనికి చాలా అవసరము. ఈ సూది ఎలాంటి తీసుకోవాలంటే మరీ ఇంత 3 అంగుళాల పొడవు లేదా లావు అట్లా తీసుకోకూడదు. చేతి పనికి కొంచెం సన్నగా ఉండాలి. తర్వాత మనం చేతి పని చేయడానికి చాలా తేలిగ్గా ఉండాలి మిత్రమా. ఇదిగో చూడండి, ఇదిగోండి నా సూది ఎలా ఉందో. మరీ చిన్న తీసుకున్నా ఇబ్బంది అవుతుంది, మరి పెద్ద తీసుకున్నా అసలు దిగదు, ఒక్కోసారి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి సూదులు తీసుకోవాలి మిత్రమా. తర్వాత ఈ కొన కూడా చాలా షార్ప్గా ఉండాలి. షార్ప్గా లేకపోతే చేతి పని చేయడం చాలా కష్టం అవుతుంది. అయితే ఇదిగో చూడండి, ఇది 4 పొరల దారం ఎక్కించాను. ఇది దేనికి వాడతారంటే కాజాలు ఉక్సులు వేయడానికి వాడతారు మిత్రమా. మామూలుగా మెడ చేతులు నడుము చేతి పని చేయాలంటే ఒక్కపేట దారం మాత్రమే ఎక్కించి దాన్ని చేతి పని చేయాలి మిత్రమా. కొలత తీయాలంటే టేపు చాలా అవసరం మిత్రమా. ఇదిగోండి టేపులు ఎన్ని వాడుతున్నానో నేను తెలుసా. వాడి మా మనవాళ్ళు వచ్చినప్పుడు కటింగ్ చేసేస్తా ఉంటారు. కొత్త టేప్ మళ్ళీ తెచ్చుకున్నాను. ఆ తర్వాత నోట్బుక్ పెన్ను కూడా అవసరం. ఎందుకంటే కొలతలు ఒకవేళ ఒంటి కొలత తీసుకోమంటే కనుక ఖచ్చితంగా మనం రాసుకోవాలి. లేదు బ్లౌజ్ ఇచ్చి ఒకవేళ బ్లౌజ్ ఆది ప్రకారం కుట్టాలన్నా కానీ అవి మనం చాక్ పీస్తో రాస్తే చెడిగిపోతాయి. కాబట్టి నోట్బుక్ మీద వాళ్ళ కొలతలు రాసుకున్నాం అనుకోండి, అవి ఎక్కడికి పోవు, చక్కగా మనం కటింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. కొలతల ప్రకారం కుడతాం కాబట్టి. లేదు కింద రాసామనుకోండి, అటు ఇటు అయితే జాకెట్లు పాడైపోతాయి మిత్రమా. స్కేలు దీంతో చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే బ్లౌజ్ ముక్కలు అన్ని కూడా కరెక్ట్ సైజ్ లో ఉండవు కాబట్టి ఎడ్జ్లమ్మట ఎగుడు దిగుడు ఉంటుంది. దాన్ని వాడటానికి ఈ స్కేల్, ఇలా స్కేల్ మనం వాడామనుకోండి స్ట్రైట్ లైన్ వస్తుంది మిత్రమా. చూడండి ఇలా గీసుకోవడానికి పని చేస్తుంది. బ్లౌజ్ చివర్లా అదిగోండి ఇట్లా చేసి చక్కగా మనం ఇట్లా కట్ చేసేసామనుకోండి స్ట్రైట్ గా వస్తుంది. ఇదిగోండి మిత్రమా ఇలా వచ్చేస్తుంది. అందుకని స్కేల్ వాడాలి మిత్రమా. ఇదే కాదు, మనము చంక కొలతలు వేసేటప్పుడు కూడా స్క్వేర్ వేస్తాం కదా, స్క్వేర్ వేసినప్పుడు కూడా దీన్ని ఇలా వాడుకోవాలి మిత్రమా. చూడండి చంక కొలతలు ఇలా వేస్తాం కదా, ఇలా వేసినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. నెక్ కూడా ఇలా వేయడానికి ఉపయోగపడుతుంది మిత్రమా. అందుకనే స్కేల్ స్ట్రైట్ గా మనం పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని నుండి మళ్ళీ ఇలా కొలుసుకోవడానికి కానీ ఇలా వేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది మిత్రమా. స్కేల్ తప్పనిసరిగా ఉంటే మంచిది. తర్వాత డీస్ చూడండి, ఇది లేకపోతే ఏది లేదు, అసలు బ్లౌజ్ కటింగ్ చేయడమే కుదరదు. డీస్ కానీ చాక్ పీస్ కానీ ఏది లేకపోతే పెన్ అయినా మనం ఉపయోగించాలి. వాటన్నిటికంటే డీస్ వాడితే చక్కగా ఇది పడుతుంది మిత్రమా. ఎందుకంటే ఇట్లా గీయగానే మనకి పడిపోతుంది. చూడండి డీస్, ఇది బాక్స్ దొరుకుతుంది 20 రూపాయలు అయితే దాదాపు 15 దాకా వస్తాయి. కలర్స్ వస్తాయి. ఏ బ్లౌజ్కి ఏ డ్రాయింగ్ చేయాలో మనం తీసుకోవచ్చు. బ్లాక్ బ్లౌజ్ అనుకోండి వైట్ తీసుకోవచ్చు, ఇలా గోధుమ కలర్ అనుకోండి ఏ కలర్ తీసుకున్నా బాగుంటుంది. అలా డీస్లు మనకి అనేక రకాల కలర్స్ ఉంటాయి కాబట్టి ఒక బాక్స్ తెచ్చుకుంటే చాలా బాగుంటుంది మిత్రమా.
ఇదిగోండి మిత్రమా, నేను వాడే కత్తెర చూపిస్తున్నాను చూడండి. ఇప్పటి వరకు నేను చాలా కత్తెరలు వాడి పక్కకు పెట్టేశాను, ఎందుకంటే షార్ప్ అయిపోతున్నాయి. దాన్ని పెట్టించి సరిగ్గా కట్ అవ్వకపోతే పక్కకు పడేస్తున్నాను. మరలా ఇది 1 year అవుతుంది తీసుకొని ఈ కొత్త కత్తెర. అయితే ఈ కత్తెరను చాలా జాగ్రత్తగా వాడాలి, పిల్లలకి ఇవ్వకూడదు. తర్వాత ఈ క్లాత్లు తప్ప ఇంట్లో పేపర్లు కట్ చేయడానికి, ఆయిల్ ప్యాకెట్లు కట్ చేయడానికి ఇది వాడకూడదు మిత్రమా. దానికి వేరే పాత కత్తెరలు ఏమైనా పెట్టుకోవాలి. ఇది కేవలము మన స్టిచ్చింగ్ కి సంబంధించిన క్లాత్లు కట్ చేయడానికి మాత్రమే వాడాలి మిత్రమా. తర్వాత చూడండి, కట్ చేసేటప్పుడు ఈ మొత్తం పెట్టేయకూడదు మిత్రమా, ఇలా పెట్టి కట్ చేయకూడదు. ఇదిగోండి, ఇలా కట్ చేస్తే చక్కగా కట్ అయిపోతుంది. ఇలా కట్ చేసామనుకోండి మనకి కరెక్ట్ గా కట్ అవ్వదు, లేట్ అవుతుంది, స్ట్రైట్ గా రాదు మిత్రమా. అందుకనే ఇక్కడ ఒక 2 అంగుళాలు ముందు నుంచి పెట్టుకొని మనం కట్ చేస్తే చాలా బాగా స్పీడ్ గా వస్తుంది మిత్రమా. ఇది కత్తెర, ఇలాంటి కత్తెర మీరు కొనుక్కోండి. బ్లౌజ్ మనం ఫినిషింగ్ అయ్యాక కుట్టడానికి కరెక్ట్ మ్యాచింగ్ దారం కావాలి. ఎందుకంటే చేతి పని ఏ దారంతో పడితే ఆ దారంతో చేయకూడదు, కరెక్ట్ మ్యాచింగ్ దారం ఉండాలి, చక్కటి సన్నటి సూది ఉండాలి. తర్వాత మరి ఉక్సులు లేకపోతే కష్టం కదా, అప్పటికప్పుడు ఉరకడం కుదరదు కనుక ముందే తెచ్చి పెట్టుకోవాలి మిత్రమా. నేనైతే ఒక బాక్స్ లో ఇవి 15 వస్తాయి, 15 ప్యాకెట్లు. ఇప్పటికి చాలా బాక్సులు తెచ్చి వాడాను, మరలా మొన్ననే కొత్త బాక్స్ తెచ్చాను మిత్రమా. ఇవి కంపల్సరీ ఉండాలి మిత్రమా. స్టిచ్చింగ్ చేయాలంటే ఫస్ట్ ఉండవలసినటువంటి సామాగ్రి చూడండి మిత్రమా. మొదటిగా ఇదిగో టేప్, నా మెళ్ళ ఉంది కదా, టేప్ ఉండాలి. తర్వాత కరెక్ట్ మ్యాచింగ్ దారాలు ఉండాలి. ఆ తర్వాత ఉక్సులు ఉండాలి. తర్వాత షార్ప్ కత్తెర ఉండాలి. తర్వాత ఇదిగోండి చేతి పని సూది ఉండాలి, డీస్ ఉండాలి, స్కేల్ కూడా ఉండాలి మిత్రమా. దాంతో పాటు మనము రాసుకోవడానికి ఒక చిన్న నోట్బుక్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది మిత్రమా. మిషన్ లో చాలా రకాలు ఉంటాయి మిత్రమా. ఎలక్ట్రిక్ మిషన్ పెద్ద పెద్ద కంపెనీల్లో వాడతారు. ఇదైతే సెమీ ఎలక్ట్రికల్ మిషన్ నేను వాడుతున్నాను. ఇది తీసేసామనుకోండి, ఈ తాడు ఎక్కించుకుంటే బెల్ట్ తీసేస్తే కరెంట్ తో పని లేదు. ఇది బెల్ట్ ఎక్కించుకొని ఉన్నది ఫినిషింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అప్పుడప్పుడు కరెంట్ పోతుంది కాబట్టి. అంతేకాకుండా చాలా రకాల మిషన్లు ఉంటాయి. జిగ్జాగ్ మిషన్ ఉంటుంది, తర్వాత జిగ్జాగ్ మిషన్, ఓవర్లాక్ మిషన్ అవి ఉంటాయి. అవి చీరలు ఫాల్ వేయడానికి, అంచులు కుట్టడానికి, మా లైనింగ్ బ్లౌజులు సైడ్ ఓవర్లాక్ చేయడానికి పనిచేస్తాయి మిత్రమా. ఇంక ఇవే కాదు, కొత్త మిషన్లు వచ్చేస్తున్నాయి. ఎట్లా అంటే కింద ఏమీ లేకుండా బల్ల మీద పెట్టి ఇట్లా స్విచ్ నొక్కితే కూడా వెళ్ళిపోయే మిషన్లు కూడా ఉన్నాయి. అట్లా చూపిస్తున్నారు కదా. అయితే మన బడ్జెట్ అది కాదు కాబట్టి సామాన్యునికి, ప్రతి వారికి కూడా అందుబాటులో ఉన్నటువంటి ఇలాంటి మిషన్లు అయితే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి మిత్రమా. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా.